హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రణయమ ప్రళయమ పార్ట్ 6 స్టోరీలో రోజుకొక ఎపిసోడ్, రోజుకొక ట్విస్ట్ సాగిపోతుందండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం. స్టేజ్ మీదకి వచ్చిన అమ్మాయిని చూసి హ్యాకర్స్ టీం అంతా షాక్ అయ్యి అవి అని గట్టిగా అరుస్తారు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కోపంగా అవి ఏం చేస్తుంది అసలు, తను ఎంత రిస్క్ తీసుకుంటుందో తనకైనా తెలుస్తుందా అని అంటారు. అవి స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకుంటుంది. శంకర్కి ఏమీ అర్థం కాకుండా షాక్ లోనే కోపంగా అవిని చూస్తాడు. అందరూ అవి ఏం చెప్తుందా అని ఆశ్చర్యంగా అవిని చూస్తూ ఉంటారు. అవి మైక్ తీసుకుని అందరినీ చూసి, మీరు అనుకున్నట్టు ఈ ముసుగు కప్పుకున్న సీఎం మద్దెల శంకర్ మంచివాడు అసలు కానే కాదు. ఈయన ఈ పదవి కోసం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఇంకా మోసం చేసి చాలా డబ్బును దోచుకున్నాడు. ఈయన చేసిన నేరాలకు కష్టపడి సాక్ష్యాలు సంపాదించిన ఒక జర్నలిస్ట్ ని అన్యాయంగా నిన్న రాత్రి సజీవంగా కాల్చి చంపేశాడు. తన మీద ఎవరు నిఘా పెట్టకూడదు అని, కొంతమంది తనను చంపాలి అనుకున్నట్టు మిమ్మల్ని నమ్మించాలని ఇప్పుడు ఒక బ్లాస్ట్ కూడా ప్లాన్ చేశాడు అంటుంది అవి. అందరూ అసలు నమ్మలేనట్టు ఆశ్చర్యంగా కోపంగా శంకర్ని చూస్తారు. శంకర్ కొంచెం భయంగా, లేదు లేదు, ఈ అమ్మాయి చెప్తుంది అంతా అబద్ధం, నాకే పాపం తెలీదు అంటాడు. దానికి అవి కోపంగా, అవునా మిస్టర్ శంకర్ గారు, సరే అయితే మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అని తన చేతిలో ఉన్న రిమోట్ ని స్క్రీన్ వైపుకు చూపిస్తుంది. అందరూ కూడా స్క్రీన్ వైపుకు చూస్తారు. అందులో రాత్రి శంకర్ చంపిన జర్నలిస్టు తన షర్ట్ కి ఒక సీక్రెట్ కెమెరా పెట్టుకుని ఉండడంతో శంకర్ ఆ జర్నలిస్ట్ ని తెచ్చిన దగ్గర నుంచి చంపే వరకు కూడా అంతా రికార్డ్ అయి ఉంటుంది అందులో. ఇప్పుడు అదే కళ్ళకు కట్టినట్టు ఆ స్క్రీన్ మీదకు వస్తుంది. అందరూ భయంగా, కోపంగా, ఆవేశంగా, ఆశ్చర్యంగా శంకర్ ని చూస్తారు. ఇంకింతలో రాజేష్ ఆ కిల్లర్ ని తీసుకుని వస్తాడు. శంకర్ ఆ కిల్లర్ ని చూసి షాక్ అవుతాడు. తన గురించి అవికి ఎలా తెలిసింది అని శంకర్ అయోమయంగా, కోపంగా అవిని చూస్తాడు చంపేసేటట్టు. అవి కోపంగా, ఏంటి చూస్తున్నావు, ఇదంతా నా దగ్గరికి ఎలా వచ్చిందనా, నీ గురించి మొత్తం నాకెలా తెలిసిందనా, నేనెవరో తెలుసా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఒక్క కంప్యూటర్ సిస్టమ్ ద్వారా అంతా తెలుస్తుంది ఒక హ్యాకర్ కి. ఒక్క చోట కూర్చుని మొత్తం నెట్వర్క్ నంతా తన కంట్రోల్లో పెట్టుకోగలరు ఒక్క హ్యాకర్ మాత్రమే. ఎవరి సీక్రెట్ అయినా సరే నిమిషాల్లోనే చేసుకుని తెలుసుకోగలరు ఒక హ్యాకర్. ఇక అలాంటి హ్యాకర్స్ లో నేను ఒకని. ఐఆమ్ ఏ హ్యాకర్. మీ హిస్టరీ అంతా మాకు తెలుసు, అందరి మీద నిఘా పెట్టే మేము. అలాంటిది ది గ్రేట్ సీఎం అయిన మీ గురించి ఫోకస్ చేయకుండా ఎలా ఉంటాము? మీరు సీఎం అయినప్పటి నుంచే మిమ్మల్ని మేము ఎప్పుడో ఫోకస్ చేసాం. మీ డేటా అంతా కూడా హ్యాక్ చేసాం. మీరు మాట్లాడే ప్రతి కాల్ని మేము వింటున్నాం. మీ చుట్టూ ఏం జరిగినా విత్ ఇన్ సెకండ్ లో మాకు తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు సీఎం అయినప్పటి నుంచి టోటల్ మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు చేసే ప్రతిదీ కూడా మాకు తెలుస్తుంది. మీరు చేసిన నేరాలు ఘోరాలు చూస్తూ ఉంటే మా రక్తం మరిగిపోయేది. కానీ అది సమయం కాదు అని సైలెంట్ అయ్యాం. ఇప్పుడు మాకు టైం వచ్చింది. ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి ఇలా ప్రజల డబ్బు కోసం ఆశపడడానికి సిగ్గులేదా మీకు? పిల్లల ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా పదవి గురించి ఆలోచించావు. ఛే, నువ్వు ఒక లీడర్వా? నువ్వు చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుందాం అనుకున్నావా? ఛీ, నువ్వు ఒక మనిషివేనా? ప్రాణాల కంటే పదవే ముఖ్యమని చేసి అంతా తప్పించుకుందామని అనుకున్నావా? ఆ పైవాడు అంతా చూస్తూనే ఉంటాడు అనుకున్నావా ఏంటి? మీరు చేసిన నేరాలకు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. ఈ రోజుతో నీ పాపం పండింది మిస్టర్ శంకర్. ఇక నువ్వు నీకు సాయం చేసిన ఏ ఒక్కరూ ఎవరి చేతిలో నుంచి తప్పించుకోలేరు. ఇక నీ బ్రతికంతా చిప్పగుడు తిని బ్రతకాల్సిందే అని అంటుంది. అంతమంది ముందు తన పరువు పోయింది. ఇంకా తన గురించి అందరికీ తెలిసింది. అలా తెలిసేలా ఒక ఆడది చేసింది అని శంకర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. శంకర్కి ఏం చేయాలో తెలియక చుట్టూ చూస్తాడు. అక్కడ ఒక చోట ఒక కత్తి కనిపిస్తుంది. ఇంతలో అందరూ శంకర్ మీదకు రాళ్లు విసురుతారు. శంకర్ కోపంగా ఆ కత్తి తీసుకుని అవి దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న కత్తిని అవి మెడ మీద పెడతాడు. శంకర్ సడన్ గా అలా చేయటంతో అవితో సహా అందరూ షాక్ అవుతారు. ఇక అందరూ అటువైపుకు చూస్తారు. శంకర్ చుట్టూ జరుగుతున్నది పట్టించుకోకుండా అవి చెవి దగ్గరకు వెళ్లి కోపంగా,
ఏంటే నా గురించి పూర్తిగా తెలిసేలా ఇలా చేసావు? నువ్వు బ్రతుకుదామని అనుకున్నావా ఇలా చేసి? పోయి పోయి నాతో ఎందుకు పెట్టుకున్నావే? ఇన్నేళ్ల నుంచి నేను కష్టపడి కట్టుకున్న నా సామ్రాజ్యాన్ని కొద్ది నిమిషాల్లోనే నేలమట్టం చేసి నన్ను సర్వనాశనం చేసేసావు కదే. నేను ప్రాణాలతో వదలను అని మెడ మీద కత్తితో కొయ్యబోతాడు శంకర్. అంతలోనే శంకర్ చేతిని ఎవరో షూట్ చేస్తారు. శంకర్ అవిని వదిలేసి గట్టిగా అరుస్తూ తను షూట్ చేసిన వారి వైపుకు చూస్తాడు. చాప నుంచి తుపాకీ పట్టుకుని రుద్ర ఎంతో రౌద్రంగా దిగుతూ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. రుద్రాన్ని చూసి అవి రాజేష్ షాక్ అవుతారు. ఇంతలో పోలీసులు వచ్చి శంకర్ ని చుట్టుముడతారు. శంకర్ ఆక్రోశంగా అవిని చూసి తన చేతిలో ఉన్న కత్తిని అవి మీదకు విసురుతాడు. అది గమనించిన రాజేష్ వెంటనే అవి చేయి పట్టుకుని పక్కకు జరపడంతో ఆ కత్తి అవి మెడకు కాకుండా అవి చేతికి తగులుతుంది. ఇంతలో రుద్ర వేగంగా అవి దగ్గరకు వస్తాడు. అవి ఎంతో సంతోషంగా కళ్ళ నీళ్లతో నవ్వుతూ నానా అని పరిగెత్తుకుంటూ వెళ్లి రుద్రాన్ని కౌగిలించుకుంటుంది. రుద్ర అవిని గట్టిగా పట్టుకుని ఎంతో ఆప్యాయంగా అవిని చూస్తాడు. ఇంతలో శంకర్ కోపంగా గట్టిగా నేను బ్రతికి ఉండగా నేను బ్రతకనివ్వనే, నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. ఇంకా నీకు జీవితం అనేది లేకుండా చేస్తానే, చూస్తూ ఉండు. నా పగ తీర్చుకోవటానికి ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తానని అంటూ ఉండగాని రుద్ర కోపంగా శంకర్ ని 2 సార్లు షూట్ చేస్తాడు. శంకర్ కడుపుకి బుల్లెట్ తగులుతాయి. శంకర్ గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోతాడు. పోలీసులు శంకర్ ని వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారు. అవి షాక్ అయ్యి రుద్రాన్ని చూస్తూ ఉంటుంది. రుద్ర ప్రేమగా అవి తల నిమురుతూ నీకేం కాలేదు కదా తల్లి అని అంటారు. అవి నవ్వుతూ మీరు వచ్చారుగా నాన్న, ఇంకా నాకేం కాదు అని రుద్రాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అందరూ వచ్చి అవికి కృతజ్ఞత తెలుపుకుంటారు. చిన్నపిల్లలు అవికి బొకేస్ ఇస్తూ థ్యాంక్ యూ చెప్పుకుంటారు. అవి నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రుద్ర కళ్ళు అవి చేతి దగ్గర ఆగిపోతాయి. రుద్ర వెంటనే అవి చేతిని తీసుకుని చూస్తాడు. కత్తి చేతికి తగలడంతో అవి చేతికి గాయమయ్యి బాగా బ్లడ్ పోతూ ఉంటుంది. రుద్ర కోపంగా శంకర్ దగ్గరికి వెళ్ళబోతూ అవి రుద్రాన్ని పట్టుకుని నానా ఇంక వాడిని వదిలేయండి నానా అంటుంది. అంత ఈజీగా నేనెందుకు వదులుతాను తల్లి అని వెళ్ళబోతూ ఉంటే అవి గట్టిగా మీరిప్పుడు వాడి దగ్గరికి వెళ్తే నా మీద ఒట్టే నానా అంటుంది. ఆ మాటకు రుద్ర ఆగి అవిని చూస్తాడు. అవి రుద్ర దగ్గరకు వచ్చి వాడి పని చట్టం చూసుకుంటుంది నాన్న, మనం చేయాల్సింది మనం చేసేసాం. ఇంకా నా కోసం ఈ విషయాన్ని వదిలేసేయండి నాన్న ప్లీజ్ అని అంటుంది. రుద్ర ఏం మాట్లాడకుండా తన కర్చీఫ్ తీసి అవి చేతికి కట్టి రాజేష్ ని చూసి గంభీరంగా కారు తీరా అని అంటారు. రాజేష్ భయంగా అలాగే పెద్దనాన్న అని కారు తీసుకుని వస్తాడు. అవి రుద్రాన్ని చూసి అయినా ఇప్పుడు ఏమైంది నాన్నా, నాకు చిన్న దెబ్బేగా తగిలింది అని అంటుంది. దానికి రుద్ర కోపంగా అవిని ఒక్క చూపు చూస్తాడు. అవి రుద్ర చూపుకు భయపడి మారు మాట్లాడకుండా కారు ఎక్కుతుంది సైలెంట్ గా. అవి రుద్ర ఇద్దరు కారులో కూర్చుంటారు. రాజేష్ ఫాస్ట్ గా కారుని హాస్పిటల్ కు పోనిస్తాడు. ఇంకిక్కడ శ్రీ బాధపడుతూ పడుకుని ఉన్న అవినాష్ ని చూస్తూ ఉంటుంది. ఇంతలో ఒక అతను వచ్చి మేడం అని శ్రీని పిలుస్తాడు. శ్రీ కళ్ళు తుడుచుకుని అతన్ని చూస్తుంది. హైదరాబాద్ కి తీసుకుని రమ్మన్నారు మేడం. దానికి శ్రీ ఆశ్చర్యంగా ఇంత సడన్ గా ఎందుకు? ఏమో మేడం, సారు నాకు ఇదొకటే చెప్పారు, మీరు రెడీ అవుతే మనం బయలుదేరదాం మేడం. శ్రీ కాసేపు ఆలోచించి ఓకే అని చెప్పి రుద్రకు ఫోన్ చేస్తుంది. రుద్ర ఫోన్ ని సైలెంట్ లో పెట్టడం వలన ఫోన్ చూసుకోడు. శ్రీ కాసేపు ట్రై చేసి ఏంటి మనిషి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ ఇంత సడన్ గా హైదరాబాద్కి ఎందుకు అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా పైకి లేచి భయంగా కొంపతీసి అవికి కూడా ఏమైనా జరిగిందా అని అనుకోగానే శ్రీకి భయం ఇంకా ఎక్కువైపోయింది. ఆ ఆలోచన రాగానే శ్రీ వెంటనే అన్ని ప్యాక్ చేసి అవినాష్ ని తీసుకుని ఫ్లైట్ లో హైదరాబాద్ కి పయనం అవుతుంది. ఇక అది హైదరాబాదు ఒక పెద్ద హాస్పిటల్లో అందులో ఒక అమ్మ బిడ్డకు జన్మనివ్వటానికని సిద్ధంగా ఉంది. కాని బిడ్డ అడ్డం తిరిగి బొడ్డుతాడు మెడకు చుట్టుకుని ఉండటం వలన డాక్టర్స్ ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఎంత కష్టపడి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతుంది. డాక్టర్స్ ఇంకా దిక్కుతోచగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని
డాక్టర్, ఈ కేసిక మన వల్ల కాదు అలా అనుకుంటూ ఉండగానే వీళ్ళు బ్రతకడం పాసిబుల్ అని అంటూ ఉండగానే డాక్టర్స్ అందరూ ఆ గొంతు వచ్చిన వైపుకు చూస్తారు. అక్కడ ఒక అతను నిలబడి ఉంటాడు. 6 అడుగులు అందగాడు, ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా ఉంటాడు. నవ్వితే పడే సొట్ట బుగ్గ, ఒక్కసారి చూస్తే ఇంకా ఇంకా చూడాలి అనిపించే ఆ కళ్ళు, మొహంలో గంభీరం, చూడడానికి ఒక హీరోలా ఉన్నాడు. అతను తెల్లకోట్ వేసుకుని చేతిలో సెతస్కోప్ పట్టుకుని డోర్ దగ్గర నిలబడి ఉంటారు. డాక్టర్స్ అతన్ని చూసి షాక్ అయ్యి డాక్టర్ సాకేత్ అని అంటారు. సాకేత్ నవ్వుతూ నడుచుకుంటూ వీళ్ళ దగ్గరకు వస్తాడు. డాక్టర్స్ సాకేత్ ని చూసి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సాకేత్? మీకు ఈ ఆపరేషన్ తో సంబంధం లేదుగా అని అడుగుతారు. సాకేత్ నొప్పులు పడుతున్నామని చూసి తర్వాత డాక్టర్ వైపుకు చూసి, అవన్నీ తర్వాత మాట్లాడదాం సార్, ముందు వీళ్ళని కాపాడదామని అంటాడు. డాక్టర్స్ ఎంత చెప్తున్నా వినకుండా సాకేత్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. కాసేపటికి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఆమెకు ఒక ఆడబిడ్డ పుడుతుంది. సాకేత్ ఎంతో ప్రేమగా ఆ పాపను తీసుకుని చూస్తాడు. డాక్టర్స్ అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అందరూ సాకేత్ ని విష్ చేసి బయటికి వచ్చి ఆమె భర్తతో మాట్లాడతారు. సాకేత్ ఆ బిడ్డను నర్సుకిచ్చి బయటికి వస్తాడు. డాక్టర్స్ తో మాట్లాడుతున్న మీ భర్త సాకేత్ దగ్గరికి వస్తాడు. సాకేత్ అతన్ని చూసి, కంగ్రాట్స్ అండి, మీరు తండ్రి అయ్యారు, మీ ఆవిడ పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అని సంతోషంగా నవ్వుతూ చెప్తాడు. అతను కొంచెం గట్టిగా కోపంగా, అదేదో మగపిల్లాడు పుట్టాడన్నంత ఆనందంగా చెప్తున్నారు ఏంటి డాక్టర్ అని అంటాడు. అతని మాటలు విని అందరూ షాక్ అయ్యి సైలెంట్ అయిపోతారు. వెళ్తున్న అవి రుద్రాలు కూడా అక్కడే ఆగి వీళ్ళని చూస్తారు. దానికి సాకేత్ షాక్ అయ్యి, అదేంటండి, మీరు తండ్రి అయ్యారు అని మీకు సంతోషంగా లేదా? అతను మాటికి లేదు, నాకు మగ పిల్లాడు పుట్టుంటే ఈ పాటికి నేను సంతోషపడేంతగా ఎవరు పడేవారే కాదు, కానీ నాకు ఆడపిల్ల పుట్టింది, ఇంకా సంతోషంగా ఎలా ఉంటాను? దానికి సాకేత్ ఆశ్చర్యంగా, ఆడపిల్ల పుడితే ఏంటండి? అతను వెటకారంగా, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? డాక్టర్, మీరు ఆడపిల్ల అంటే ఎంత భారమో తెలుసా మీకు? పుట్టిన దగ్గర నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావాలి, మధ్యలో అన్ని లేనిపోని ఖర్చులు పెట్టాలి, పెద్ద అయ్యి పెళ్లిడికొచ్చాక కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేయాలి. అక్కడే నేను కష్టపడి సంపాదించింది మొత్తం పోతుంది. వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవిని కూడా ఆమె వెంటే తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత ఏమైనా గొడవలు వస్తే మళ్ళీ మేమే వెళ్ళి అన్ని సాల్వ్ చేయాలి. ఇన్ని చేసినా కూడా మాకు తల కొరివి పెట్టడానికి పనికిరారు ఆడపిల్లలు. అదే కొడుకైతే అన్ని వాడే తెచ్చి పెడతాడు, వాడికి రూపాయి కట్నం ఇచ్చే అవసరమే లేదు. ఇంకా లక్ష్మీదేవినే మా ఇంటికి తెస్తాడు. ఆఖరికి మాకు తల కొరివి పెట్టి మమ్మల్ని పున్నామ నరకం నుంచి కాపాడుతాడు. అక్కడికే తను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు లింగ నిర్ధారణ కోసం వెళ్ళాము డాక్టర్, కానీ అది చట్ట విరుద్ధమని డాక్టర్స్ ఒప్పుకోలేదు. అందుకే డాక్టర్, మీరు నాకు ఒక సహాయం చేయండి. నాకు ఆడపిల్ల పుట్టింది కదా, నాకొద్దు తను, మీకు వీలైతే మీరే పెట్టుకోండి, అవ్వకపోతే అనాథ శరణాలయానికి ఇచ్చేయండి, అది కూడా వీలు కాకపోతే ఎక్కడైనా పడేయండి, నాకు మాత్రం ఆడపిల్ల వద్దు డాక్టర్ అని అంటాడు. అక్కడ ఉన్న అందరికీ ఇది విని చాలా కోపం వస్తుంది. అవి అతని దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే రుద్ర అవి చేతిని పట్టుకుని ఆపుతాడు. సాకేత్ అతను చెప్పిందంతా విని కూల్ గా గ్లాసెస్ తీస్తూ, మీ అమ్మ వాళ్ళ నాన్న అంటే మీ తాతగారు ఏం చేస్తుంటారు సార్ అని అడుగుతాడు. అతను గర్వంగా, ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ డాక్టర్. సాకేత్, ఒకవేళ మీరు ఆలోచిస్తున్నట్టు మీ తాతగారు కూడా ఇలాగే ఆలోచించుంటే ఇప్పుడు ఇక్కడ ఇలా మీరు ఉండేవారా? సాకేత్ అడిగిన ప్రశ్నకు అతనికి నోటమాట రాక సాకేత్ ని చూస్తాడు. చెప్పండి సార్, మీరు మీ తాతగారు కూడా నాకు ఆడపిల్ల వద్దు అని మీలాగే ఆయన మీ అమ్మగారిని ఈ భూమి మీదకి రానివ్వకుండా ఆపి ఉంటే మీరు ఈ భూమి మీద అడుగు పెట్టేవారా? అతనేం మాట్లాడలేక తల ఉంచుకుని నిలబడతాడు. చెప్పండి, ఇప్పుడు ఆడపిల్ల వద్దు అనుకుంటే రేపు సమాజం అమ్మలేని అనాథ అయిపోతుంది. ఎందుకు సార్ ఆడపిల్ల అంటే భారం అనుకుంటారు? ఇప్పుడు మీరు వద్దు అంటున్నారే ఆడపిల్లని, ఆ ఆడపిల్ల లేకపోతే అసలు ఈ భూమి మీద ప్రాణి అనేది ఉండదు. సృష్టికి కారణం ఆడవాళ్ళు, మీరు పుట్టడానికి కారణం ఆడవాళ్ళు, మీకు గోరు ముద్దలు తినిపించేది ఆడవాళ్ళు, ఆడవాళ్ళు కష్టంలో మీ చెయ్యి వదలకుండా మీకు తోడుగా ఉండేది ఆడవాళ్ళు, మీ వంశాన్ని వృద్ధి చేసేది ఆడవాళ్ళు, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చేది ఆడవాళ్ళు,
మీతో జీవితాంతం ఉండేది ఆడపిల్లలు. ఇక మీ చివరి శ్వాస కూడా ఆ ఆడవాళ్ళ ఒడిలోనే వదులుతారు. అలాంటి ఆడవాళ్ళంటే ఎందుకు సార్ మీకంత చులకన? ఆ ఆడవాళ్ళే లేకపోతే మీరే లేరు సార్ అని అన్నాడు. సాకేత్ అంత చెప్పి అతన్ని చూసి, తప్పుగా ఏమైనా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి సార్ అని, మీకు మీ కూతురు వద్దు అనుకుంటే నాకు ఇవ్వండి సార్, నేను ఇక్కడే ఉంటాను అని తన క్యాబిన్ చూపించి తన క్యాబిన్ లోకి వెళ్ళిపోతాడు సాకేత్. అక్కడ ఉన్న అందరూ సాకేత్ చెప్పింది నోరు తెరుచుకుని వింటూ ఉంటారు. అతను తల దించుకుని సాకేత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. అవి, రుద్ర, రాజేష్ కూడా సాకేత్ చెప్పింది విని అక్కడే నిలబడిపోతారు. అక్కడ ఉన్న ఎవరు కొద్దిసేపటి వరకు కదలకుండా అలాగే నిలబడి ఉండిపోతారు. ఇంతలో అవి అని ఒక స్వరం వినిపించడంతో అందరూ తేరుకుని అటువైపుకు చూస్తారు. ఒక అమ్మాయి డాక్టర్ కోట్ వేసుకుని అవి దగ్గరకు వస్తూ అందరినీ చూసి ఏమైంది అని అడుగుతుంది. అందరూ ఏమీ లేదు అని ఎవరి పనుల్లో వారు చేసుకుంటారు. ఆ అమ్మాయి రుద్రాన్ని చూసి సంతోషంగా వెళ్లి కౌగులించుకుని, ఏంటి పెద్దనాన్న, మమ్మల్ని మర్చిపోయావా అని బొంగమూతి పెడుతుంది. దానికి రుద్ర నవ్వుతూ ఆ అమ్మాయి తల మీద నిమురుతూ, లేదు హారిక, మిమ్మల్ని మర్చిపోతే మా లంకిని శంకినీలు ఊరికే వదలవు. దానికి రాజేష్ నవ్వుతూ వచ్చి రుద్రాన్ని హక్ చేసుకుని, అమ్మయ్య పెద్దనాన్న, మీరిప్పుడు కూల్ అయ్యారన్నమాట అని ఊపిరి పీల్చుకుంటాడు. రుద్ర నవ్వి అవిని చూస్తాడు. అవి సాకేత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. హారిక అవిని కదిలించి ఏమైంది అని అడుగుతుంది. అవి తేరుకుని ఏమీ లేదు అంటుంది. దానికి హారిక నవ్వి, సరే నా క్యాబిన్ కి వెళ్దాం రండి అని అందరినీ తీసుకుని వెళ్తుంది. అవి వెళ్తూ వెనక్కి తిరిగి సాకేత్ క్యాబిన్ వైపుకు చూసి చిన్నగా నవ్వుకుంటూ రుద్రతో వెళ్ళిపోతుంది. మన అవికి హీరో దొరికాడన్నమాట. చూద్దాం ఇందుకీ అవి అవినాష్ అన్న చెల్లెళ్ళు మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.